బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కన కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేమో దుర్మార్గాలు చేసిరు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. వందల ఎకరాల ఫామ్ హౌజులు, వేల కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఆ టెక్నిక్ ఏందో తెలంగాణలో 18 ఏళ్ళు పైబడి 35 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు 65% జనాభా ఉన్నారు. గా యువకులకు కూడా గా విద్య నేర్పిస్తే తెలంగాణ రాష్ట్రం నిమిషాల మీద $1 ట్రిలియన్ ఎకానమీకి రాదా అధ్యక్ష?